ఇండియా వచ్చిన తర్వాత అయితే ఇదే నా మొదటి కేక్. జర్మనీలో ఎలాగో ఇవి తిని తిని బోర్ కొట్టేసిందని చెప్పి అసలు తినడమే మానేశాను. బట్ హోమ్ మేడ్ అని ఇంకా దానికి తోడు క్రీమ్లెస్ అని చెప్పి ఒకసారి ట్రయల్ వేస్తున్నా. బ్రెడ్ అండ్ బేకరీ ఐటమ్స్ ఇక్కడ కంటే కూడా అక్కడే బాగుంటాయి అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పు. అన్నవరం వెళ్లకుండానే అన్నవరం ప్రసాదం అయితే చేసి పెట్టారు నా కోసం అని. 5-6 యూరోలు పెట్టినా సరే ఇంత మంచి జామకాయలు అయితే అక్కడ దొరకవు మాకు. కానీ ఇక్కడ 1 యూరో ఐ మీన్ 100 రూపీస్కే 4-5 జామకాయలు అయితే దొరుకుతున్నాయి. అది కూడా చాలా చాలా స్వీట్ గా ఉండేవి. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరి ఇళ్ళకి తిరగడం కాదు కానీ అసలు ఆయిల్ అంటేనే పెట్టుకోలే హెయిర్ కి. అందుకే నాకు మన ఇండియాలో చలికాలం అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటారా, డైరెక్ట్ గా వేడి చేసుకోకుండానే హెయిర్ కి కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవచ్చు కాబట్టి. మా అమ్మ దేవుడికి పెట్టిన పువ్వులని నా తల్లోనే దోపుతున్నట్టున్నారు. మనం వారం 10 రోజుల్లో ఆయిల్ రాకపోతే హెయిర్ కి ఏదో పెద్ద మ్యాండేటరీగా రాసేసుకోవాలని అనుకుంటాం కదా, కానీ జర్మన్స్ ఏంటో అసలు హెయిర్ కి ఆయిలే పెట్టరు. కొన్ని వాళ్ళలా ట్రై చేసి ఆయిల్ రాకుండా వదిలేద్దామా అంటే తలనొప్పి వచ్చేస్తుంది మనకు అలవాటు అయిపోయి చిన్నప్పటి నుంచి. సర్లేండి ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.